కరెంట్ అఫైర్స్ ఫస్ట్ క్వశ్చన్ అండి. షీ వాజ్ ఏ సోషల్ రిఫార్మర్. షీ ఉమెన్ గురించి. ఫ్యాబియన్ సోషలిస్ట్, థియోసఫిస్ట్ అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీడర్. సో మీరు ఫ్యాబియన్ అంటే ఏంటి కూడా ఒకసారి తెలుసుకోండి. సోషలిస్ట్కి ఫ్యాబియన్ సోషలిస్ట్కి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది, తెలుసుకోండి. థియోసఫిస్ట్ మనకు 2 టైప్ ఆఫ్ ఓరియంటాలిస్ట్ అండ్ థియోసఫిస్ట్ అని ఉంటుంది. సో ఓరియంటాలిస్ట్ అంటే ఏంటి, థియోసఫిస్ట్ అంటే డిఫరెన్స్ తెలుసుకోండి. And an independence leader. She served as an international president of Theosophical Society from 1907 and became the first woman president of Indian National Congress during the Calcutta session. సో చూస్తున్నారా ఎన్ని హింట్స్ ఇచ్చారో. సో ఎవరన్నా ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి చదివేటప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ దాదాబాయి నౌరోజీ గారి గురించి అయితే హీఈస్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా హూ వాజ్ హూ స్టడీడ్ ఇన్ లండన్ అండ్ ఫస్ట్ ఈస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేసిన మెంబర్ లండన్లో. ఎవరు ఇండియాలో వచ్చిన తర్వాత వెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి రాశారు బుక్స్. హూ ఈజ్ హీ అని అడగచ్చు మనకు. సో ఎవరి గురించి అన్నా తెలుసుకునేటప్పుడు మరి ఇంచ్ బై ఇంచ్ తెలుసుకోవాలంటే చాలా కష్టం. బట్ లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే గాంధీ, నెహ్రూ వాళ్ళ గురించే కాకుండా ఈ మధ్య టు ఎలిమినేట్ సో మెనీ పీపుల్ దే ఆర్ గివింగ్ డిఫరెంట్ పర్సనాలిటీస్ హూ ఆర్ ఫేమస్. సో అందరి గురించి తెలుసుకోండి. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ అన్నీ బెసెంట్. ఇప్పుడు సావిత్రిబాయి పూలే సరోజినీ నాయుడు, షీ ఈస్ ద ఫస్ట్ గవర్నర్, ఉమెన్ గవర్నర్ అండ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ప్రిసైడ్ ఇన్ కల్కత్తా సెషన్ అండ్ ఫస్ట్ ఉమెన్ ఇంటర్నేషనల్గా సమ్ అచీవ్మెంట్స్ ఏం చేశారు అవన్నీ ఒకసారి తెలుసుకోండి. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ బి. అండ్ సెకండ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ట్యాక్సెస్ దట్ వర్ సబ్స్యూమ్డ్ అండర్ ది గూడ్స్ జిఎస్టీ. ఇప్పుడు జిఎస్టీ అంటే మీకు ఆర్టికల్ 279A గుర్తు రావాలి. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జరిగింది. ఎందుకు జరిగింది ఇది? ఒకప్పుడైతే మనకు 2 టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటారంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ వచ్చి ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్స్ నంబర్ ఆఫ్ ట్యాక్సెస్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, ఎంట్రీ ట్యాక్స్ అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, అవుట్రీ ట్యాక్స్ అని అండ్ ఇంకా నంబర్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ అని చాలా డ్యూటీస్ ఉండేవి. సో అవన్నీ ఇలా క్లమ్జీగా ఉంది, సరిగ్గా కలెక్ట్ చేయలేకపోతున్నాం. సో లెటస్ ఒక్కటే కింద ఇండైరెక్ట్ ట్యాక్స్, అదే జిఎస్టీ కింద చేసేద్దామని 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ 279A అండ్ ఇంకా ఎక్స్ట్రా కొన్ని కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఇన్కార్పొరేట్ చేశారు కాన్స్టిట్యూషన్లో. అవేంటో ఒకసారి చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ వర్ సబ్స్యూమ్డ్ అంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఎస్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, ఆక్ట్రీ అండ్ ఎంట్రీ ట్యాక్స్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఓన్లీ స్టేట్కి సంబంధించిన ట్యాక్స్ సబ్స్యూమ్ అయ్యారు. నో, సెంటర్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ డ్యూటీ, ఈ ట్యాక్సెస్ కూడా సబ్స్యూమ్ అయిపోయాయి. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ సి. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. సో ఆపరేషన్ ఇంద్ర. ఇంద్ర ఈజ్ నాట్ విత్ జపాన్, ఇంద్ర ఈజ్ విత్ రష్యా. ఆపరేషన్ వరుణ ఈజ్ ఫ్రాన్స్, ఆపరేషన్ మిత్రశక్తి శ్రీలంక. సో మన బార్డరింగ్తో నేపాల్తో ఏముంది, మాల్డీవ్స్తో ఏముంది, మంగోలియాతో ఏముంది, నొమాడిక్ ఎలిఫెంట్, యుద్ధ అభ్యాస్, అవన్నీ ఒకసారి చూసుకోండి. బట్టి పట్టమని అనట్లేదు, న్యూస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా యూ షుడ్ నో. ఎందుకంటే మన కంట్రీలో ఏం జరుగుతుందో ఇట్ షుడ్ బి ఆన్ అవర్ ఫింగర్ టిప్స్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఓన్లీ 2. ఆపరేషన్ ఇంద్ర ఈజ్ ఫర్ రష్యా. అండ్ ఫోర్త్ ఆన్సర్ ఏంటి? ఫోర్త్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ది లేటెస్ట్ కంట్రీ టు జాయిన్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. దీని హెడ్ క్వార్టర్స్ మన ఇండియాలోనే ఉందండి. ఎక్కడ ఉందే చెప్పండి. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అంటే ఏంటి? ఆల్ ఇంటర్నేషనల్ కంట్రీస్ అంతా కొలాబరేట్ అయ్యి ఒక గ్రిడ్ ఫామ్ చేసి దాని ద్వారా వచ్చే ఎలక్ట్రిసిటీని యూస్ చేసుకోవాలి అని. ఆ గ్రిడ్ ఫామ్ అయిన తర్వాత దానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే విత్ సెమీ కండక్టర్స్. ఆ సెమీ కండక్టర్స్కి త్రూ లైట్, సోలార్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీన్ని ప్రమోట్ చేసిండేది, దీన్ని ముందుకు తీసుకొచ్చింది ఎవరు అంటే మన ఇండియా అండ్ ఫ్రాన్స్ అండి. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ నో. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ COP21 మెయిన్ చాలా ఇంపార్టెంట్. COP21 దాంట్లో ఇండియా అండ్ ఫ్రాన్స్ లాంచ్ చేశారు 2015లో. అండ్ ఇప్పుడు దీని మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 119 మెంబర్స్ ఉన్నారు. 119 మెంబర్స్ తర్వాత
100th మెంబర్ ఎవరు అంటే పెరాగ్వే. సో ఇక్కడ చాలామంది పెరాగ్వే ఉంది కదా, పెరాగ్వే కదా ఆన్సర్ అనుకుంటారు. నో, రీసెంట్గా జాయిన్ అయ్యేది వచ్చి నేపాల్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ సి. సో రిమెంబర్ అండి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో యాక్చువల్లీ ఇనిషియేషన్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, 99 మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఇనిషియల్గా జాయిన్ అవుతూ వచ్చారు. దాంట్లో రీసెంట్గా 100th మెంబర్, ఇలాంటి డేటాస్ ఇంపార్టెంట్ అండి. 100th మెంబర్ ఎవరు, అలా 95th ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్. 100th మెంబర్ ఈజ్ ఇంపార్టెంట్, పెరాగ్వే. వాళ్ళ తర్వాత జాయిన్ అయ్యేది ఎవరంటే మన బార్డరింగ్ కంట్రీ నేపాల్. సో నేపాల్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి ఒకసారి తెలుసుకోండి. హెడ్ క్వార్టర్స్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్కి కండక్టర్స్కి డిఫరెన్స్ తెలుసుకోండి. వాట్ ఈస్ మీన్ బై ఇన్సులేటర్ అండ్ వాట్ ఈస్ మీన్ బై కండక్టర్. ఈ హాఫ్ ఇన్సులేటర్ హాఫ్ కండక్టర్ ఉండేదాన్నే సెమీ కండక్టర్ అంటారు. దీస్ ఆర్ మెటీరియల్స్ విత్ ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్, ఎస్, దట్ ఫాల్ బిట్వీన్ దోస్ ఆఫ్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్, ఎస్. సో కండక్టర్స్ ఇన్ ద ప్రాసెస్ కాల్డ్ డోపింగ్ అంటే ఏంటి, సేమ్ తయారు చేయడం, సేమ్ అంతే అండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోనింగ్ వచ్చి అనిమల్స్ని తయారు చేయడం. అదే డోపింగ్ అంటే మళ్ళీ డోపింగ్ అంటే డ్రగ్స్ డోపింగ్ అది కూడా ఉంటుంది. సో నంబర్ ఆఫ్ టర్మినాలజీస్ ఉన్న అక్కడ దాని అప్లికేషన్ని బట్టి దాని యొక్క మీనింగ్ మారిపోతుంది. ఇన్ ద ప్రాసెస్ కాల్డ్ డోపింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆర్ యాడెడ్ టు దీస్ ప్యూర్ ఎలిమెంట్స్ కాజింగ్ లార్జ్ చేంజెస్ ఇన్ ద కండక్టివిటీ ఆఫ్ ద మెటీరియల్. ఎస్ అండి, ప్రాసెస్ ఆఫ్ డోపింగ్లో అలా జరుగుతూ ఉంటాయి. సో ఒకసారి చూసుకోండి డోపింగ్ అంటే ఏంటి, ఏమవుతుంది ఏంటిని. అండ్ మనకు తెలిసిన ఒక బెస్ట్ కండక్టర్ ఏంటి అంటే మెటల్స్ అండి, ఐరన్ కానీ సమ్ మెటల్స్. అదే ఇన్సులేటర్ విచ్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ ఏంటి అంటే రబ్బర్ ప్లాస్టిక్. సో ఇంకా మీకేమైనా ఇన్సులేటర్స్ కండక్టర్స్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ ఎల్స్ మీరే తెలుసుకొని అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై ఇన్సులేటెడ్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అని. అండ్ 6th ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన. అండ్ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కోవిడ్-19లో వచ్చింది, బట్ ఇట్స్ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన, ఇట్ ఈస్ ఎ వాలంటరీ అండ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఎస్ అండి, పెన్షన్ స్కీమ్. ఎలిజిబుల్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ఎస్, ఆర్ గివెన్ ఫిక్స్డ్ మంత్లీ పెన్షన్ ఆఫ్ 5,000, నో, ఆఫ్టర్ అటెండింగ్ 65 years. సో చూసారా, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ గుడ్, కంప్లీట్ నాలెడ్జ్. యాక్చువల్లీ ఏంటి, ఫార్మర్స్ 18 to 40 years ఉన్న వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి మనీ. పెన్షన్ అనేది డైరెక్ట్గా నాకు ఏజ్ అయిపోయింది రా అంటే ఇవ్వరు. సో మినిమం 55 to 200 రూపీస్కి 200 రూపీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఫార్మర్, అయినో నేను 60 years వచ్చిన తర్వాత నేను చెయ్యలేను అని. సో నేను ఏం చేయాలి, ఫర్ మై ఫ్యూచర్ పర్పస్ నేను 55 రూపీస్, నాకు ఎంత మార్జినల్ ఫార్మ్ అంటే చిన్న ల్యాండే కదా. సో 55 రూపీస్ నుంచి ఇనిషియల్గా మంత్లీ అలా ఇస్తూ ఉంటే, ఆర్ సమ్ 100 or 120 రూపీస్ అలా ఇస్తూ ఉంటే, లాస్ట్కి వెన్ ఐఎమ్ గోయింగ్ టు రిటైర్ ఎవ్రీ మంత్లీ ఐ విల్ గెట్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ 3,000. సో ఆఫ్టర్ 60 years 3,000 రూపీస్. సో రిమెంబర్, మీకు ఏమైనా తెలిసిన మార్జినల్ ఫార్మర్స్ ఉన్నా, సో ట్రై టు హెల్ప్ దెమ్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఏ. 7th పోర్ట్లావా, ఏ సిటీ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్లో ఇప్పుడు ఎక్కువ ఉన్న కంట్రీస్ ఏంటంటే రష్యా అండ్ ఉక్రెయిన్. గొడవ. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఉక్రెయిన్. సో చూసుకోండి, ఉక్రెయిన్, డోన్స్టెక్, నాకు ఇంకా గుర్తు రావట్లేదు, బట్ వన్స్ మన కంట్రీస్లో పేరే మనకు గుర్తుండడం కష్టం. సో అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ కదా, న్యూస్లో వస్తుంటే జస్ట్ ఒక గ్లాన్స్ ఇవ్వండి అంతే. డోన్స్టెక్, ఒలింపిక్స్ ప్యారిస్లో జరిగింది, ప్యారిస్లో ఏ రివర్ పాస్ అవుతుంది, ఓకే, అలా. ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది, ఏ రీజియన్లో జరుగుతుంది, వాట్ ఈస్ ద పర్పస్ అని ఒకసారి చూసుకోండి అంతే. 8th విత్ రెఫరెన్స్ టు నేషనల్ మెడికల్ కమిషన్. మీరు ఆర్జేకర్ న్యూస్ గురించి వింటారు, కోల్కతా కేసు గురించి వింటారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. నేషనల్ మెడికల్ కమిషన్ ఏంటి, నేషనల్ మెడికల్ కమిషన్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ. ఎస్ అంటే ఇట్ హ్యాస్ రైట్ టు ఫ్రేమ్ ఇట్స్ ఓన్ లాస్.
ఎస్టాబ్లిష్ అండర్ ద నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019. సో కన్ఫ్యూజన్ చేస్తే డేట్ని రాంగ్గా ఇచ్చి కూడా కన్ఫ్యూజ్ చేయొచ్చు, బట్ డోంట్ కన్ఫ్యూజ్. 2019. ఇట్ హ్యాస్ 25 members, majority of them being nominated by the central government. Yes, both the answers are correct. 9th, Polaris Dawn mission. న్యూస్లో చాలామంది వినింటారు. స్పేస్ ఎక్స్ ఫస్ట్ ప్రైవేట్ కంపెనీతో లాంచ్ చేయిస్తోంది, ఈవెన్ పీపుల్ని కూడా లాంచ్ చేయిస్తోంది అని. సో స్పేస్ ఎక్స్ మన ఇస్రో ఎంత ఇంపార్టెంటో సేమ్ నాసా వాళ్ళు చేస్తున్నవి ఇంపార్టెంట్ అండి. నాసా ఒక పబ్లిక్ది అయితే ప్రైవేట్ది స్పేస్ ఎక్స్, అది కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎలాన్ మాస్క్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ చాలా అంటే చాలా మంచి ఇనిషియేటివ్స్ చేసుకొని వస్తున్నారు ఆయన, రిలేటెడ్ టు స్పేస్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు ఆయన గురించి ఒకసారి తెలుసుకోండి, ఆయన చేసిన అచీవ్మెంట్స్ స్పేస్లో కూడా ఒకసారి తెలుసుకోండి. అండ్ ఇప్పుడు చేస్తున్న అచీవ్మెంట్ ఏంటంటే స్పేస్ ఎక్స్ ఇస్ ఏ ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు లాంచ్ పీపుల్ ఇన్ టు ఆర్బిట్. చూసారా, గవర్నమెంటే తీసుకొని రెస్పాన్సిబిలిటీ ఏమన్నా అయితే నేను చూసుకుంటాను అని పంపడానికే దే ఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్. అలాంటిది గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కంపెనీ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పేస్ ఎక్స్ లాంచ్ చేస్తుందంట. వాన్ అలెన్ బెల్ట్ ఇది ఒక రీజియన్ అండి. మన ఎర్త్లో డిఫరెంట్ అట్మాస్ఫియర్స్ ఉంటాయి. దాంట్లో అట్మాస్ఫియర్ డిఫరెంట్ రీజియన్స్లో ఒక రీజియన్ వాన్ అలెన్ బెల్ట్ అంటారు. మనకు తెలుసు అవుటర్ రేడియేషన్స్ ఉంటాయి, ఇన్నర్ రేడియేషన్స్ ఉంటాయి. మధ్యలో క్యాప్చర్ అయిన రేడియేషన్స్ని వాన్ అలెన్ బెల్ట్ అంటారు. ఆర్ న్యూట్రల్లీ ఛార్జ్డ్, నో అండి న్యూట్రల్లీ ఛార్జ్డ్ కాదు, హైలీ ఛార్జ్డ్, అసలు చాలా ఎనర్జీ ఛార్జ్ ఉంటుంది. పార్టికల్ ట్రాప్డ్ ఇన్ అర్త్ మ్యాగ్నెటోస్పియర్. ఎస్, మ్యాక్సిమం అంతా కరెక్ట్. ఇక్కడ ఒక్కటి న్యూట్రల్లీ కాకుండా హైలీ ఛార్జ్డ్ ఉంటే కరెక్ట్. పోలరిస్ డాన్ ఇస్ ద ఫస్ట్ నాన్ గవర్నమెంటల్ మిషన్ టు కండక్ట్ స్పేస్ వాక్. ఎస్, పోలరిస్ డాన్. సో రిమెంబర్, సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ 1 and 3. అండ్ అలానే చంద్రయాన్ 1, 2, 3, గగన్యాన్, శుక్రయాన్ ఇవన్నీ చూసుకోండి, ఆదిత్య మిషన్స్ అవన్నీ. 10th, విత్ రెఫరెన్స్ టు ప్రధానమంత్రి ఆవాస్ యోజన. చెప్పానా ఇందాక ప్రధానమంత్రి మన్ధన్ కిసాన్ యోజన ఎలానో ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఆవాస్ అంటే నివాసం ఉండే రీజియన్స్ని, గ్రామీణ అంటే గ్రామంలో ఉండే పీపుల్కి. ఇట్స్ ఏమ్ టు బ్రో పక్కా హౌసెస్. సో కచ్చా హౌసెస్కి పక్కా హౌసెస్కి డిఫరెన్స్ తెలుసుకోండి. విత్ ద బేసిక్ కమ్యూనిటీస్. ఎస్, ఇట్ వాస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్, నో అండి నాట్ దిస్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మనకు 2 type ఆఫ్ స్కీమ్స్ ఉంటాయండి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సెంట్రల్ సెక్టర్ స్కీమ్, 2 ఎస్ఎస్ఏ అనుకోకండి. సెంట్రల్ స్పాన్సర్ అంటే స్పాన్సర్ చేస్తుంది, అంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అండ్ సెంటర్ కూడా. అదే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే డైరెక్ట్లీ సెంటరే మొత్తం 100% ఫండింగ్ ఈజ్ ఫ్రమ్ సెంటర్. అదే దీంట్లో అయితే స్టేట్ ఒక 60% ఆర్ 40%, సెంటర్ యొక్క 40 అలా షేర్ చేసుకుంటుంటుంది. సో రిమెంబర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెంటర్ స్పాన్సర్ అండ్ సెక్టర్ స్కీమ్. అండ్ మీకు తెలిసిన సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏమన్నా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.